వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. పవన్ కళ్యాణ్ ఈ పేరే ప్రభంజనం ఈరోజు. ఎందుకంటే గతంలో కూటమిని ఏకం చేయడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలాంటిదో జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ను ఏ విధంగా పొగిడిందో అందరికీ తెలిసిందే. సో ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఏపీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఒక కీలక నేతగా ఎదుగుతూ ఉన్నారని చెప్పొచ్చు. జాతీయ స్థాయిలో కూడా బీజేపీ సర్కార్ ఏదైతే ఉందో, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాం కదా, బీజేపీ ఇక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వం. సో ఈ కూటమి ప్రభుత్వంలో మహారాష్ట్రలో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ఆహ్వానం అందింది. 2 రోజులు ఆయన అక్కడ వెళ్ళి ప్రచారం చేయబోతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ షెడ్యూల్ సంబంధించి 2 రోజుల ప్రచారానికి సంబంధించి 5 బహిరంగ సభలు, 2 రోడ్ షోలు డిప్యూటీ సీఎం పాల్గొనాలని చెప్పి మరి కేంద్రం నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానాన్ని మన్నించి ఈయన కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం 16, 17 తేదీల్లో అక్కడ మరాఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో ప్రచారం చేస్తారు. ఈ మేరకు ఈ షెడ్యూల్ పూర్తిగా ఖరారని తెలుస్తోంది. అలాగే బీజేపీ జాతీయ స్థాయి మహారాష్ట్ర నాయకులు, జనసేన నేతలతో పాటు అక్కడి జనసేన నేతలతో కూడా ఈయన చర్చలు జరపడం జరిగింది. సో మెయిన్గా ఏంటంటే, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ పడ్డ శ్రమ కానీ, పవన్ కళ్యాణ్ చేసినటువంటి కృషి కానీ ఎవరూ మర్చిపోలేరు. కూటమి నేతలైతే అసలు మర్చిపోలేరు. అందువల్లే మళ్ళీ మహారాష్ట్రకు సంబంధించి, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన్ని పిలవడం జరిగింది. ప్రధానంగా ఒక మంచి పేరుండేటువంటి సినీ నటుడే కాదు, రాజకీయ నాయకుడు కూడా ఆయన ఎదుగుతూ ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి పోరాటాల ఫలితంగా 2024లో ఆయన ఇప్పుడు కూటమిలో డిప్యూటీ సీఎంగా ఎదగడం జరిగింది. డిప్యూటీ సీఎంగా ఇప్పుడైతే చేస్తూ ఉన్నారు. సో దీంతో అక్కడ ఉండేటువంటి తెలుగు ప్రజల్ని ఆకర్షించడానికి, తెలుగు ప్రజల ఓట్లు గ్యాదర్ చేయడం కానీ, తెలుగు ప్రజల ఓట్లు ప్రధాన లక్ష్యంగా కానీ మహారాష్ట్రకు సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని పిలవడం జరిగింది. సో దీనివల్ల పవన్ కళ్యాణ్ ఇప్పుడు కీలకంగా మారారు. 16, 17 తేదీలో పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేయబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఒక కీలక నేతగా ప్రస్తుతం అయితే ఎదుగుతూ ఉన్నారు. జాతీయ మీడియా దృష్టిని అయితే ఇప్పటికే ఆకర్షించారు. ఇక ప్రధాని మోడీకి సంబంధించి ఇటు చంద్రబాబు నాయుడుతో, అటు కేంద్ర పెద్దలతో ఒక వారధిలాగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటే మాత్రం అతిశయోక్తి కాదు, అదైతే కొనసాగుతోంది అని చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో, మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుంది, ఏ రేంజ్లో ఉంటుంది అనేది అయితే చూడాలి. మొత్తానికి తీసుకుంటే 5 బహిరంగ సభలో, 2 రోడ్ షోల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు మహారాష్ట్రలో. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.